అండ్ నువ్వు వస్తానంటే వద్దంటనా చేస్తున్నప్పుడు ఎంఎస్ రాజు గారు ఇది చేసిన తర్వాత హీరోయిన్గా ప్రొజెక్ట్ చేస్తాను మళ్ళీ ఒక సినిమా ఇచ్చి అని మాట ఇచ్చారని, అది నిజమేనా? I don't know what to react. Yeah, I mean, maybe ఆయనకి ఉందేమో టు టేక్ మీ, నన్ను ఒక సినిమా హిట్ అయింది కదా, సినిమా హిట్ అయిన తర్వాత రాజు సార్ నన్ను పౌర్ణమిలో ఒక చిన్న గెస్ట్ పర్ఫార్మెన్స్ అడిగారు, చిన్న పర్ఫార్మెన్స్. కానీ నేను అప్పుడు కూడా హౌ డు ఐ సే, నేను ఇలా మాట్లాడతాను, ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఇప్పుడు నేను మీ షోలో నిజంగా చాలా చాలా మనసు విప్పి ఓపెన్ అప్ అవుతున్నాను యాక్చువల్లీ, నా మెంటాలిటీ వైజ్. నాది ఏ ఇంటర్వ్యూలో చెప్పినా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది ఇచ్చుండవలసిందే, నేను ఎక్స్ప్రెస్ చేయలేను, నాకు తెలియదు అది. మా ఇంట్లో అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్, వీ డోంట్ నో ఆల్ దోస్ అన్నారు. నేను ఆ రోజు ఆ సినిమా షూటింగ్లో కూడా బాధపడినట్టు అది నాకు మాత్రం తెలుసు. యూనో జస్ట్ బేసిక్, ఎవరికి యూనిట్లో మేజర్ యాక్టర్స్కి ఎవరికీ తెలీదు, నోబడీ న్యూ. నేను అప్సెట్ అయినట్టు, కళ్ళద్దాలు పెట్టినట్టు, బికాస్ నేను కెమెరా ముందరికి వస్తే నేను థారో ప్రొఫెషనల్, నేను బాగా చేయాలి. ఒక యాక్టర్గా ఏ రోల్ అన్నా కానీ నేను జస్టిస్ చేస్తాను. బిహైండ్ ద కెమెరా నీ మైండ్లో ఎంత కేయాస్ జరుగుతోంది అది అనవసరం, నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు మంచిగా చేయాలి. సో అంత చిన్న రోల్లో ఎండింగ్ షాట్లో నాకు చిన్న బేబీ ఇచ్చారు. సో అంటే ఒక 16-17 year old అమ్మాయిని, నాకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండేదేమో, బట్ అది కాస్త ఒక రకమైన కన్ఫ్యూజన్ తీసుకొచ్చింది. చాలామంది అన్నారు అర్చన బాగుంది బట్ అది ఎందుకు అన్నట్టు. ఇంకా అందరూ వచ్చి మన లైఫ్ ఉద్ధరించడానికి కాదు కదా అందరూ ఉన్నది, వచ్చి నీకు ఇలా చెయ్యొద్దు అని చెప్పరు, నోబడీ విల్ టెల్. సో దట్ వాజ్ డెఫినెట్లీ ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే వచ్చింది నాకు కెరియర్లో, బాధపడేదాన్ని నేను. పౌర్ణమి సినిమాలో నేను క్లాసికల్ డాన్సర్ని. సో రాజు సార్ అడిగారు, అర్చన నువ్వు చెయ్యాలమ్మా, నాకు సెంటిమెంట్ అంటే, రాజు గారు యూ సెడ్ యూ విల్ బీ గివింగ్ మీ వన్ ఆఫ్ ద లీడ్స్ అది. విల్ డెఫినెట్లీ అర్చన, ఐ విల్ డెఫినెట్లీ, బట్ దిస్ వన్ యూ డూ అ స్మాల్ డాన్స్ అనేసి. సో అది సాలిడ్ 2 days డాన్స్ సీక్వెన్స్, అది 1 nightలో కంప్లీట్ చేసేసాను నేను. సో మొత్తం క్లాసికల్ డాన్స్. ఓకే. సో సినిమా అంత పెద్ద హిట్ కాలేదు, కానీ పీపుల్ చిన్న డాన్స్, అది మధ్యలో ఎక్కడో వస్తుంది, మధ్యలోనో బిగినింగ్లో నాకు గుర్తులేదు. అసలు ఆ డాన్స్ పెట్టి కూడా నాకు పీపుల్ అప్రిషియేటెడ్ మీ. లైక్ నా లైఫ్లో ఇంత డ్రామా అవసరమే, హాయిగా ఈజీగా పొటెన్షియల్ లేదు అంటే అనుకోవచ్చు. సో అదే, సో మళ్ళీ ఎమోషనల్గా దానికి ఇదైపోయి మళ్ళీ చేశారు పౌర్ణమి అంతే. ఎమోషనల్ అని కాదు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యునో అ పర్సన్ లైక్ ఎంఎస్ రాజు కమింగ్ అండ్ ఆస్కింగ్ యూ, వై వుడ్ ఎనీబడి సే నో? అంతే కదా, సచ్ అ బిగ్ ప్రొడ్యూసర్, సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ మ్యాన్ అడిగినప్పుడు. సార్ అక్కడ నువ్వు వస్తానంటే కూడా అదేగా జరిగింది, అదే ఎంఎస్ రాజు గారిగా అడిగింది. అదే కదా, ఇది సాంగ్ కదా, ఇది పెద్ద నెగిటివ్ ఏం కాదు, బట్ అది సాంగ్ చిన్న బిట్ చేయడంలో మెయిన్ లీడ్ గా ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ ఇచ్చిన థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. మేబీ లక్ వాజంట్ ఆల్సో ఫేవరింగ్ మేబీ. బట్ ఇదే ఒప్పుకోవడం అన్నది రాజమౌళి గారి దగ్గర చేసి ఉంటే డెఫినెట్గా మీ కెరీర్ ఇంకోలాగా ఉండేదేమో ఖచ్చితంగా. ఏమో, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, నాకు ఛాన్స్ ఇస్తే, నాకు వచ్చిన ఛాన్స్ ప్రతి ఒక డబ్బా సినిమాలో కూడా నేను అదరగొట్టేసేట్టు చేశాను. నాకు ఆ దిస్ ఇస్ మై కాన్ఫిడెన్స్, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్. ఐఎమ్ వెయిటింగ్ అనమాట ఆల్వేస్.
యూనో నాకు ఐ నీడ్ టు గెట్ దట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్. డెఫినెట్లీ ఈ సినిమా మళ్ళీ క్యారెక్టర్ రోల్ చేయకూడదు అనే భయంతో ఏదైతే చిన్న రోల్ చేయలేదో రాజమౌళి గారి ఫిల్మ్లో, మేబీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ప్లీజ్ subscribe to I agree. please subscribe for more videos.